మాస్టర్ యూకే సంస్కృతి సదన్. ఈ సదన్ ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురుపీఠం వ్యవస్థాపకులైన కొడుకు విక్రమ కృష్ణమాచార్య గారి యొక్క దివ్య స్ఫూర్తికి, వారి యొక్క త్యాగానికి సంకేతంగా నిర్మాణం చేయబడిందే మాస్టర్ యూకే సంస్కృతి సదన్. విశాఖపట్నం నడిపడిలో ఉన్న తాడిచెట్లపాలెంలో నేషనల్ హైవే పక్కన జగద్గురుపీఠం యొక్క సేవలను గుర్తించి విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ కూడా అంటాం, వారు 1990 సంవత్సరంలో 30 సంవత్సరాల కిందట ఈ స్థలాన్ని మనకి కేటాయించడం జరిగింది జగద్గురుపీఠానికి. అప్పుడు ఈ స్థలంలో కేవలం 2 పనసాలు ఉండేవి, అంటే పాకలు ఉండేవి అన్నమాట. ఆ పనసాలలోనే మాస్టర్ హోమియో వైద్యాలయాన్ని నెలకొల్పడం జరిగింది. డాక్టర్ టీవీఎస్ రావు గారిని ప్రముఖ హోమియో వైద్యులు వారు దానికి నేతృత్వం వహించేవారు. అదేవిధంగా ఈ ప్రాంగణంలో 2 పాకలలో పర్ణశాలలో 200 మంది నిరుపేద విద్యార్థులకు, సామాన్య జన కుటుంబం యొక్క పిల్లలకు 200 మందికి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు రాష్ట్ర సిలబస్లో తెలుగు మీడియంలో విద్యాలయం నిర్వహించాము. ఆ విద్యాలయం పేరు మిథున విద్యాలయం. ఈ విద్యాలయాన్ని మనకి సంకల్పించిన వారు మాస్టర్ పార్వతీ కుమార్ గారు, అప్పుడు జగద్గురుపీఠం యొక్క అంతర్జాతీయ గౌరవాధ్యక్షులు. అదేవిధంగా ఇక్కడ ఈ పనసాలలో మనకు హుద్హుద్ వచ్చిన తర్వాత పనసాలలు పూర్తిగా మనకి ధ్వంసం అయిపోయి అప్పుడు కూడా మనం కార్యక్రమాలు జరపలేదు. సామాన్య జనానికి సేవలు అందించడానికి ఏర్పడిందే మాస్టర్ యూకే సంస్థ కాబట్టి పార్వతీ కుమార్ యొక్క ఆదేశం మేరకి దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సేవలు అందిస్తున్నాం అన్నమాట. అందులో భాగంగా మరలా మనం అప్లై చేసుకుంటే విశాఖ లంబాడ సంస్థ వారు 20 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు మనకి, అంటే కనీసం లీజుకి ఇచ్చారన్నమాట తక్కువ ధరకి. ఎందుకంటే సేవా కార్యక్రమం చూసి సంతోషించి స్పందించి ఇచ్చారన్నమాట. అందులో భాగంగా 2019 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీని మాస్టర్ పార్వతీ దంపతులు ఈ భవన నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతకాలంలో 2020 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన పార్వతీ కుమార్ గారి స్వహస్తాలతో ఈ అద్భుతమైన సుందరమైన 2 ఫ్లోర్ల యొక్క భవనాన్ని ఆయన ప్రారంభం చేస్తారు. జగద్గురుపీఠం కార్యనిర్వాహక సభ్యులు పార్వతీ కుమార్ గారు అందరం కలిసి ఈ సంస్కృతిని ప్రారంభోత్సవం జరిగిందనమాట. ఇది కేవలం ఈ ప్రాంగణంలో సామాన్య జనులకు సేవ మాత్రం చేస్తున్నాం. ఇక్కడ మిగతా విషయాలకి తక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నమాట. అందులో భాగంగా ఇంతవరకు కొన్ని వేల మందికి మాస్టర్ హోమియో వైద్యం ద్వారా సేవలు అందించడం జరిగింది. ప్రధాన వైద్యులుగా డాక్టర్ అజ్జరపు సుబ్బలక్ష్మి గారు, డాక్టర్ కృష్ణ ప్రసన్న వైద్యులుగా ఉంటారు. వారికి సహకారంగా ఎస్వి సత్యనారాయణ గారు, ఆదినారాయణ గారు సేవలు అందిస్తుంటారు. అదేవిధంగా నిరుపేద మహిళలకు కుటుంబాల వారికి మహిళలకు ఉచితంగా శిక్షణ సంకల్పంతో 2019 సంవత్సరంలో ఇక్కడ స్థాపించబడిందే మహాత్మా గాంధీ మహిళా కేంద్రం. ఈ కేంద్రం ద్వారా ఇంతవరకు 96 బ్యాచ్లు మేము శిక్షణ తరగతి నిర్వహించాం. అందులో భాగంగా దాదాపు 2000 మంది సుమారు మహిళలు శిక్షణ పొందారు. టైలరింగ్లో, ఎంబ్రాయిడింగ్లో, బ్యూటిఫికేషన్లో ఇలా అనేక శిక్షణలో పొందారు. దాదాపు 1000 మంది దాదాపు ఆ మహిళలు పథకాలు ఇచ్చిన మహిళలు ఇక్కడ శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధిని పొందుతున్నారు. అదేవిధంగా ప్రత్యేకించి జనశిక్షణ సంస్థ స్కిల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆ సంస్థ జగద్గురుపీఠం సంయుక్తంగా కలిపి ఇక్కడ శిక్షణ నిర్వహిస్తుంటాం. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ వ్యాలిడ్ అనమాట. కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తుంటుంది వాళ్ళకి. వారి సహకారం చాలా ఉన్నతమైంది. అదేవిధంగా ఈ మహిళా కేంద్రం నిర్వహించడానికి జగద్గురుపీఠానికి సంయుక్తంగా చేయూతనిస్తున్న సంస్థ ధనిష్ట ఫౌండేషన్ సామాజిక సేవా సంస్థ. ఆ సంస్థ కూడా
ఈ సంస్థతో కలిపి సహకరిస్తుంటుంది. ఆ రకంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు 5 సంవత్సరాల శిక్షణ ఇస్తుంటాం, సంస్కారాలు నేర్పుతుంటాం. ప్రతినిత్యం మార్నింగ్ ఉదయం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తుంటాం అన్నమాట. వాళ్ళు చాలా చిరునవ్వుతూ ఉంటారు. వారికి ప్రతి సంవత్సరం కూడా మాస్టర్ జీకే పుట్టినరోజుకి ఆగస్టు 11వ తేదీని, 11వ పుట్టినరోజు నవంబర్ 7వ తేదీని వాళ్ళకి పిల్లలకి వస్త్రపకరణ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ మహిళలు 60 మంది మహిళలకు వాళ్ళకు కూడా ఉచితంగా మహిళలకు కుటుంబీసులు అందజేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి సామాన్య కుటుంబాలు కాబట్టి వాళ్ళకి చేతుల బాధగా ఉండాలన్న సంకల్పంతో జగదుర్పీఠం తరపున దాదాపు 300 మంది ట్రైనింగ్ 300 మందికి కుటుంబీసులు ఇవ్వడం జరిగింది. అంతా మాస్టర్ దయగానే భావన చేస్తుంటాం. అదేవిధంగా కేవలం కూడా మాస్టర్ వైద్యాలయము, మహాత్మా గాంధీ మహిళా కేంద్రము, మహాత్మా గాంధీ బాల వికాస్ కేంద్రంతో పాటుగా మరొక సంస్థ సంఘీయ జనకులం అనేది సంస్థ ఒకటి ఉంది. దానిని మాస్టర్ జీకే గారి యొక్క అనుగ్రహంతో 1979లో కృప శాస్త్రి గారు ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా 20,000 మందికి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. గొప్ప విషయం. ఆయన మహనీయులు కులపతి ఐవేల శాస్త్రి గారు, వారి యొక్క కుమారులైన ఎందుకంటే కాళీప్రసాద్ గారు, వారి కోళ్ళ రవీంద్ర ప్రసాద్ ఈ మాస్టర్ ఈకే సంస్కృత సదనంలో గత 2 సంవత్సరాలుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్న సంగీతంలో ఆలోచనలో మార్పు వచ్చింది, ఆచరణలో మార్పు వచ్చిందని చెప్పి గంటాపదంగా చెప్తుంటారు. వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనవరి 7వ తేదీ 2025 సంవత్సరం విశాఖపట్నంలో జగదుర్పేట నిర్వహించే గురు పూజోత్సవాలకు పాల్గొనడానికి విదేశాలు వచ్చి ఉన్నారు. అందులో 19 మంది మహిళలు ఐరోపా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, జర్మనీ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ద్వారా వారు సంతోషించారు, చూసి పరవశించిపోయారు. శిక్షణ శ్రద్ధ చూసే మహిళలది వాళ్ళు సంతోషించారు బాగా. వారికి శిక్షణ పొందిన వాళ్ళు 30 మందికి ఉత్తీర్ణైన వారికి మహిళలకు అభ్యర్థులకు విదేశీ మహిళలు స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ వచ్చిన మహిళల ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషించారు, మన వాళ్ళు సంతోషించారు. ఎందుకంటే సంతోషించిన మాస్టర్ జీకే సంస్కృతి, సంతోషపెట్టిన మాస్టర్ జీకే సంస్కృతి కాబట్టి బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ అనేది మాస్టర్ జీకే యొక్క నినాదం. మాస్టర్ గారు చిన్నప్పుడు మాకు ఒక సందేశం ఇచ్చారన్నమాట. షాలో అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. సేవ చేస్తున్నాననే భావన పోయే వరకు సేవ చేయమని చెప్పారు. కాబట్టి జగదుర్పేట నిస్వార్థంగా సేవలను అందిస్తుంటుంది. పశ్చిమ దేశాలలో 20 దేశాలలో మాస్టర్ జీకే ప్రబోధం మేరకు, సాన్నిధ్యం మేరకు, మాస్టర్ పాల్గొన్న యొక్క సూచనల మేరకు కొన్ని వేల మంది ఈ సనాతన సంప్రదాయంలో జీవన ప్రయాణం సాగిస్తున్నారు. దివ్య జ్ఞానాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు, సమాజ సేవ అందిస్తుంటారు. స్వధర్మాచరణ, సామాజిక సేవ చేయడం, ఫలహేతం జీవించడం అనేది పరమూల మార్గం కాబట్టి పరమూల యొక్క పరంపర వెనకాల ఉంది. ఆ పరంపర యొక్క అనుగ్రహంతో, ఆశీర్వచనంతో, ప్రజల యొక్క మార్గదర్శకత్వంలో ఈ సంస్కృత సాధన నిర్వహించబడుతుంది. జగదుర్పేటలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అందులో ఇది ఒక విభాగం మాత్రమే అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నెలకొల్పింది మాస్టర్ జీకే గారు జగదుర్పేటని. వారికి కార్యనిర్వాహక బృందం అనేక మంది మన దేశంలో ప్రాంతీయ గణపతులు ఉంటారు, కార్యనిర్వాహక సభ్యులు ఉంటారు, సహకారులు ఉంటారు. అందరూ కూడా వాళ్ళందరూ కృషి కారణంగా జగదుర్పేట భౌగోళికంగా వ్యాప్తి చెందింది. లోకక్షేమం కోరడం జగదుర్పేట ధ్యేయం కాబట్టి అందరికీ ఆరోగ్యము, క్షేమము, యోగము, ఐశ్వర్యం కలగాలని ప్రార్థన చేస్తున్నాము. ఓం శాంతి శాంతి శాంతి.